నకరికల్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. చిరుమర్తి లింగయ్యపై తీవ్ర విమర్శలు చేసిన వలిగొండ నరసింహ. నకరికల్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యపై తీవ్ర విమర్శలు చేశారు ఓయూ విద్యార్థి నాయకుడు డాక్టర్ వలిగొండ నరసింహ. వేముల వీరేశం ప్రజల కోసం పోరాడే నాయకుడని, ఆయన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేముల వీరేశం, వేముల పుష్పక్క చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రజలను మోసం చేసిన నాయకులను నకరికల్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని హెచ్చరించారు. నకరికల్ నియోజకవర్గ ప్రజాబంధువు, ప్రజాపక్షపాతి, ప్రభుత్వ వీపు వేముల వీరేశం గారికి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా మద్దతుని, ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని చూసి ఓర్వలేక మతి స్థిమితం తప్పి మాట్లాడుతున్నటువంటి చిరుమర్తి లింగయ్య, నువ్వు ప్రజానాయకుడు వేముల వీరేశం గారిని విమర్శిస్తావా? నీకు ఆ స్థాయిందా అని మేము గుర్తు చేస్తా ఉన్నాం. సింహం లాంటి మా నాయకుడు వేముల వీరేశం గారి చరిత్ర తెరిచిన పుస్తకం నీది. నయవంచనతో కూడిన చరిత్ర నీది. ఈరోజు నకరికల్ గడ్డ నుంచి తెలంగాణ ప్రజానీకం కోసం పరితపించే ప్రజానాయకుడు, ప్రజా శ్రేయస్సు కోసం పోరాడే నాయకుడు విమర్శించే స్థాయి నిధి అని నీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన త్యాగాలు ఇలా ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మతి స్థిమితం కోల్పోయి ఈరోజు నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీకు నువ్వు ఒకసారి చెక్ చేసుకో, మెంటల్ హాస్పిటల్ పోయి. ఈరోజు నువ్వు ఇక నకరికల్ గడ్డలో, నకరికల్ నియోజకవర్గంలో పేకాట, జూదం, వ్యభిచారం, తాగుడు అంటే గుర్తొచ్చేది నీ పేరు. ఈరోజు సంక్షేమము, పోరాటము, అభయస్థము లేకపోతే ప్రజా పక్షపాతం అంటే గుర్తొచ్చేది మా నాయకుడు వేముల వీరేశం గారి పేరు. అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నావని అర్థమవుతున్నది. ఈరోజు అంతకు మించి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో కాలి గజ్జెగట్టి, గోసిపెట్టి, నిద్రాహారాలు మాని, తిండి తినకుండా నీళ్లు తాగి అనారోగ్యం పాలైన తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి ప్రజా నాయకురాలు, ప్రజా గాయని పుష్పక్క గారిని విమర్శించినందుకు నీకు సిగ్గు అనిపించట్లేదా? ఈరోజు ఒక ప్రభుత్వ విప్పు భార్య అయి ఉండి కూడా తెలంగాణ ప్రభుత్వ సారథిగా ఉద్యోగం చేస్తూ ప్రజా సమస్యలమైన ప్రభుత్వ పథకాలను ఇంటికి చేరవేస్తున్నటువంటి పుష్పక్క గారిని విమర్శిస్తున్న నీ నోరా మోరా, లేకపోతే నువ్వు అన్నం తింటున్నావా, మర్యాద తింటున్నావా? నువ్వు పందిలాంటి వాడు అని మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రంలో కష్టకాలంలో నిన్ను నమ్మి గెలిపించినటువంటి నకరికల్ ప్రజలని వంచి మోసం చేసి దళితులను దగా చేసినటువంటి దొరకి 25 కోట్లకు అమ్ముడుపోయినటువంటి బానిస చిరుమర్తి లింగయ్య ఈరోజు జాతి కోసం, వర్గీకరణ అమలు కోసం, ప్రజా సంక్షేమం కోసం పరితపించే మా నాయకుడు వేముల వీరేశం గారిని విమర్శించడాన్ని, నీ చౌకబారు విమర్శలు చూసి ఈరోజు జాతి బిడ్డలందరూ నిన్ను చూసి తల వంచుకుంటున్నారు. ఖబర్దార్ చిరుమర్తి లింగయ్య, దళితులను వంచి 10 ఏళ్ల కాలంలో అన్ని విధాల దళిత నాయకత్వాన్ని నిర్వీర్యం చేసినటువంటి దొర గడీలకు నువ్వు వంతపాడుతున్నావంటే ఖచ్చితంగా రాబో కాలంలో దళితులు ప్రత్యేకంగా మాదిగల ఇళ్లకు రాకుండా తరిమే రోజు ఖచ్చితంగా నీకు వస్తాయని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వేముల వీరేశం గారి ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడుతూ ఉన్నాం. నీలాంటి బానిసకు తెలియకపోవచ్చు వేముల వీరేశం గారి చరిత్ర, కానీ నీ దొరను, నీ బాసును అడుగు వేముల వీరేశం గారి చరిత్ర ఏందో. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ఎన్ని అక్రమ కేసులు, నిర్బంధాలు ఎదురైనా థర్డ్ డిగ్రీ పెట్టి పోలీస్ స్టేషన్లు మార్చి కొట్టి హింసించినా కూడా ఎక్కడ తలగకుండా తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడిన సింహం మా నాయకుడు, యోధుడు మా వేముల వీరేశం గారు. ఈరోజు ఆయన మీద మాట్లాడేంత అర్హత నీకు లేదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. నీకు తెలియకపోవచ్చు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులను, మీ పార్టీ నాయకులను లేదా వివిధ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకులను అడుగు. వేముల వీరేశం గారి యొక్క పాత్ర తెలంగాణ ఉద్యమం లేనిది. ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటారు వీరేశం గారి యొక్క తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఆయన పోరాట పడమని. అంతమించి కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఖబర్దార్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈరోజు మీపై మా నాయకుడు ప్రజా యుద్ధం మొదలుపెట్టాడు వేముల వీరేశం గారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఈ రోజు నుంచి చెప్తా ఉన్నాం, మీ మీద ప్రజా యుద్ధం మొదలుపెట్టాడు మా నాయకుడు వేముల వీరేశం గారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే తేల్చుకోండి. మా నాయకుడు వేముల వీరేశం గారు తన నుదుడిపై చావుని రాసుకొని ప్రజల కోసం బయలుదేరిన యోధుడు. ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో కూడా ప్రజల కోసం ఆత్మార్పణ కావడం సిద్ధంగా ఉన్నాడు. మీరు వస్తారా? దమ్ము ధైర్యం ఉంటే రండి. ఎక్కడికి వస్తారు? కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం బలిదానం చేసుకుని సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా చిరుమర్తి లింగయ్య ఇలానే అవాకులు చెవాకులు పెడితే, నీ ఉనికి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నీ యొక్క బలుపుని, నీ యొక్క పిచ్చి ప్రేలాపని మీ అడగదొక్కుతాం. ఖచ్చితంగా నీ స్థాయికి నేను చాలు. ఖచ్చితంగా నీ భవిష్యత్తులో నీకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు.